ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 10 కాదు 20 కాదు ఏకంగా 60 ఏళ్ల పాటు రాజకీయంలో తనదైన ముద్ర వేసుకున్న పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు ప్రస్తుతం అంతా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీలో 4 పర్యాయాలు ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన ప్రస్తుతం 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సరళి పెరగడం పట్ల ఆయన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. చూస్తే కనుక మీ తరం రాజకీయానికి ప్రస్తుత రాజకీయానికి ఎటువంటి వ్యత్యాసం చూస్తారు 2024 సార్వత్రిక? ఎప్పుడు ప్రజలు ఒకేలాగా ఉంటారండి. వాళ్ళకి మనం తిప్పుకోవడంలోనూ మనం చెప్పుకోవడంలోనూ రాజకీయాలు ఉంటాయి, కానీ ప్రజలు ఎప్పుడు మనకంటే తెలివైనడు. మనం తప్పు చేస్తే ఓడిస్తారు, మనం మంచి చేస్తే గెలిపిస్తారు. ఈ 24 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అన్నది ఏర్పడుతుందని ఎప్పుడైనా మీరు ఊహించారా? చివరి వరకు ఊహించామండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి గెలడానికి ఎవరికి సాధ్యపడదు కనుక కూటమేమో ఏర్పడ్డారు. కూటమి ఏర్పడి ఆయనకు ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని జైల్లో కలిసిన తర్వాత ఆయన్ని సంప్రదించకుండానే ఈరోజు టీడీపీ పార్టీతో 2024 సార్వత్రిక ఎన్నికలనేటువంటి పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆ రోజే కూటమికి బీజం పడిందా? అంటే పవన్ కళ్యాణ్కి పెద్ద రాజకీయ అనుభవం లేదు. అతను ఏంటంటే ఎవరు సపోర్ట్ అయినా తీసుకోవాలి తప్ప ఇండివిజువల్గా ఆయనకి రాజకీయ పరిజ్ఞానం లేదు. అందుకు కూటమితో కలిశాడు. కానీ ఆయనకు వచ్చిన కష్టాన్ని కల్లారా చూసి 52 రోజుల పాటు జైల్లో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో పెట్టడం, చేసినటువంటి ఆరోపణలను ఎక్కడ కూడా నిర్ధారించలేనటువంటి పరిస్థితులు పరిణామాలను ఆయన చెల్లించే ఆ రోజు అది చాలా తప్పండి. అతనికి అరెస్ట్ చేయడం, జైలు పెట్టడం, అతనికి ఇబ్బందులు పెట్టడం ఉంది చాలా తప్పు. ఎవరు చేసినా చాలా తప్పు. అది దాన్ని మేము ఖండిస్తున్నాం. సో దానికి మూల్యం చెల్లించుకునే రోజు 2024 సార్వత్రిక ఎన్నికలు వైసీపీకి మూల్యం చెల్లించుకోవడం అనుకోవచ్చా? అనుకోవచ్చు, తప్పకుండా అనుకోవచ్చు. దానివల్లే వైసీపీకి నష్టం జరుగుతుంది. పాతపట్నం నియోజకవర్గానికి కలమటి కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం 2024లో అత్యధిక ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిగా గెలాల్సినటువంటి తనయుడికి సీటు రాకపోవడం తండ్రిగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. చాలా కష్టపడ్డారు. భోజనాలు ఇక్కడ తయారు చేసి పాతపట్నం తీసుకెళ్ళి భోజనాలు పంచాడు. చంద్రబాబు వచ్చాడు, తర్వాత ఎంపీ వచ్చాడు క్యాండిడేట్. నువ్వే క్యాండిడేట్ అని అనౌన్స్ చేశారు. చంద్రబాబు మీటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. కొత్తూరు వచ్చాడు. అంచేత ఆయనకి జరిగిన అన్యాయం తండ్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు సమకాలికులు మీరు ఈ విషయంపై కనీసం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారా? చేయలేదండి. ఎందుకంటే నాకు అవకాశం రాలేదు. 2014లో పార్టీ వీడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు కార్యకర్తలేమో పనులు జరగకుండా ఉన్నాయి. అంచేత ఆ పార్టీలోకి వెళ్తే పనులు జరుగుతాయని అంటే వెళ్ళాడు. పార్టీ వేయడానికి కారణం అది. సో నియోజకవర్గం అభివృద్ధిలో ఆమెడు దూరం ఉంది. నియోజక అభివృద్ధి కోసమే వైసీపీ పార్టీలోకి కల్మట వెంకటరమణ తండ్రి కన్సెంట్తో వెళ్ళారా, లేకపోతే కార్యకర్తల అభిష్టానం? కన్సెంట్ కార్యకర్తలేమో అన్నాను. గెలిచిన తర్వాత కనీసం 2 ఏళ్ళు కూడా ఆ పార్టీలో ఏమని లేకపోవడానికి కారణం ఏమి ఉన్నది? 2 ఏళ్ళు అనతకాలం అంటే 14లో గెలిచి 16లో మళ్ళీ సొంత గూటికి టీడీపీ కండు. అంటే చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు వాళ్ళేమో పిలిచారు
పిలిస్తే వెళ్ళడం జరిగింది. అంటే మొదటి నుంచి మేము టీడీపీ కదా, అందుకు ఒరిజినల్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కలమట్టు మోహన్ రావుకి తీరని కోరిక ఏదైనా ఉంది అంటే మంత్రి పదవి రాకపోవడమే. 4 సార్లు గెలిచినా కూడా 5 సార్లు గెలిచి స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి, టీడీపీ పార్టీ 4 సార్లు గెలిచినా కూడాను క్యాబినెట్లో మంత్రి హోదా కలగకపోవడమే ఆయనకి తీరని కలగా భావించవచ్చు. కరెక్ట్ భావించవచ్చు. ఎందుకంటే మరి ఎందుకు పనికి మాలినాడు, కరప్షన్ వాళ్ళు వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు, మనకి ఇవ్వలేదు. మనం కొంచెం ఉన్నట్టు మాట్లాడతాం, అదే వాళ్ళకి అగ్రెసివ్గా ఉంది, అందుకు మనకి ఇవ్వలేదు. సో మీరు చాలా ఫోర్సుతో పాటు స్పీడు, ఖచ్చితత్వం, నిజాయితీ, నిబద్ధత ఇన్ని ఉన్న మీకు క్యాబినెట్లో తీసుకుంటే ఏవైనా ప్రభుత్వాన్ని నిలదీస్తారని భయమా? అది నేను చెప్పలేను. నాకు మాత్రం అన్యాయం జరిగింది. మళ్ళీ ఆ రోజు అన్యాయం మీకు జరిగినట్టు ఈరోజు మీ తనయుడికి కూడా ఆ పార్టీలో అన్యాయం జరిగింది. జరిగింది అది జరిగిందండి. నియోజకవర్గం ప్రజలతో మీకున్నటువంటి సత్సంబంధాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మళ్ళీ టీడీపీ అధికారులకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? చెప్పలేము. ఈ నియోజకవర్గంలో చెప్పలేము. మీ అనుభవం? నా అనుభవం అయితే టీడీపీ టికెట్ సరైన వాళ్ళకి ఇవ్వలేదు కనుక టీడీపీ పోవద్దన్న అభిప్రాయం. రాష్ట్రంలో కూటమికి ఓటర్లు పట్టం కట్టే సంకేతాలు కనిపిస్తున్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తుంది మీ అనుభవం రీతి? కూటమి అధికారంలోకి ఏ అంశాలు దోహదపడతాయి అంటే జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యం ఒకటి, తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ కూటమి తాలూకా బలం, ఇవన్నీ కలిపి కూటమి గెలిపిస్తాయి. ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుల్లో చిత్తశుద్ధి లోపమా, ఓటర్లని ప్రలోభపెట్టడమే తప్ప వారి మన్ననలు చొరవకొనడం లేదనడానికి? నాయకులు కూడా ప్రజలను బట్టి నాయకులను బట్టించి ప్రజలు నాయకుడు సరిగ్గా ఉంటే ప్రజలు ఓటేస్తారండి. అంటే ఇప్పుడు నాయకులు సరిగ్గా లేరా? లేరని నేను అన్నాను. ప్రజలకు నచ్చే విధంగా నడుచుకోవాలి. ఎక్కడ ప్రజాప్రతినిధికి ఆ ప్రజలకి మధ్యన ఎక్కడ ఈ లోపం అనేది క్రియేట్ అయింది? లోపం అంటే అది నాయకుల లోపం. నాయకులు ప్రజలను కరెక్ట్గా చూస్తే ప్రజలు మన మాట అంటారు. వరుసగా 4 సార్లు విజయాన్ని అందించినటువంటి నియోజకవర్గం ప్రజలు ఈసారి మీరు అండగా నిలిచినటువంటి ఆ అభ్యర్థి గెలుపుకు దోహదపడరా వాళ్ళు? మరి మా అబ్బాయికి టికెట్ రాలేదు కదా, అంచేత మరి మేమే చేస్తాం. అయినా కూడా చివరాంకంలో మీరు కూడా ఆ అభ్యర్థి గెలుపు కోసం ఆహర్నిశలు శ్రమించారు. మా అబ్బాయి గెలుపు పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చిందో వారిని గెలిపించేందుకు తనయుడు, తండ్రి అందరూ కూడాను అంటే టీడీపీ పార్టీతో మీకున్న సత్సంబంధం. చేసామండి. అయినా కూడా చెప్పలేము, గెలవచ్చు, ఓడవచ్చు. చంద్రబాబు నాయుడు అంత అన్యాయం చేసినా కూడా ఈరోజు ఆయనంటే మీరు ఎందుకు ఇంత అభిమానం? ఆయన నాకు పార్టీలోకి తీసుకెళ్ళాడు, 4 సార్లు టికెట్ ఇచ్చాడు, అందరినీ ఆయన అంటే నాకు గౌరవం. నా కొలీగ్ ఎన్టీ రామారావు గారికి తీసుకెళ్ళి నాకు టికెట్. అప్పట్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 10 టీడీపీ ఎమ్మెల్యేలు గెలిపించిన ఘనత ఆర్జించిన కలమట్ట
మోహన్ రావు తనయుడికి ఇంత అన్యాయం చేస్తారని ఎప్పుడైనా మీరు కల్లో అనుకున్నారా? అనుకోలేదు. గొప్ప అన్యాయం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికలు క్షేత్రస్థాయిలో కూడా మీరు పర్యటన చేశారు. అంటే కనీసం ఆరా తీసే పని చేశారు. ఇప్పుడు జిల్లాలో 10 స్థానాలకు ఉమ్మడి శ్రీకాకుళంలో ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నాయి మీకున్నటువంటి అంటే వేగుల ద్వారా? నాకు దాని మీద ఐడియా లేదు. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కూటమి వస్తుందన్నటువంటి దృఢమైన సంకల్పం మీకైతే ఉందండి. కూటమి వస్తుంది నమ్మకం. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నటువంటి సంకేతాలు మాత్రం తను సంప్రదించిన వారితో తెలిసినటువంటి సమాచారాన్ని స్పష్టం చేస్తున్న కల్మట మోహన్ రావు. చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు కూడాను ఆ పార్టీకి ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు నేటికి కూడా చెక్కు చెదరకపోయినాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన కొడుకు టిక్కెట్ ఇస్తారు అన్నటువంటి ఆశకే ఎదురు చూసిన ఆయనకి మాత్రం తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిమండలిలో కనీసం పదవి ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు చివరాంకులు తన కొడుకు కూడా ఇంత అన్యాయం చేస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. అయినప్పటికి కూడా పాతపట్నం నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని అయితే బరిలో దించారో అభ్యర్థి గెలుపు కోసం చివరి వరకు మా వంతు సహకరించిన, కానీ టిక్కెట్ కేటాయింపు విషయంలో జరిగినటువంటి అనిశ్చిత మాత్రం ఈరోజు అభ్యర్థులు గెలుస్తారా లేదా అన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీనే ఆరాధిస్తూ 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం అభ్యర్థి కోసం వైసీపీ పార్టీకి తన తనయుడు వెళ్ళడం జరిగింది. కానీ 2 ఏళ్ల అనంతరం చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు మళ్ళీ సొంత గూటుకు వచ్చినటువంటి రావణమూర్తి 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయినా 2024లో నియోజకవర్గం ప్రజలు మాత్రం ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించే అవకాశం ఉన్నటువంటి తరుణంలో ఎందుకు టిక్కెట్ మార్చారో తనకు కూడా అర్థం కాలేదన్నట్టు మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కూటమి గెలుపు తథ్యం అన్న ధీమా మాత్రం కల్మట మోహన్ రావు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.